ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 24వ తేదీ శుక్రవారం రోజున మీ జీవితంలో కొత్త బంధము అనేది మీ జీవితంలోకి ప్రవేశించబోయేటువంటి రోజు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ రోజున మీరు పాటించవలసిన విధి విధానాలు, దేవతారాధన ఇటువంటివి అన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున ఇప్పటి వరకు కనీవిని ఎరుగనటువంటి కొన్ని మార్పులను మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అసలు అటువంటివి అన్నీ కూడా ఏ విధంగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అటు ఉద్యోగంలో కావచ్చు, ఇటు వ్యాపారంలో కావచ్చు, ఇలా రకరకాలుగా ఈ రోజున మీకు తెలియనటువంటి కొత్త అనుభూతి అనేది మిమ్మల్ని పలకరించబోతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు శివరామదాస్ స్వామి గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. మీ యొక్క ముఖ కవళికలు, ఫోటో చేయి, గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురువుగారు అయితే తెలియపరుస్తారండి. అదేవిధంగా మన యొక్క గురువుగారు స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులనే చెప్పాలి. కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశికుల 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పురుషుడ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ఇక ఈ రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ జీవితంలో ఒక అపరిచితమైనటువంటి వ్యక్తి ఈ రోజున మీ జీవితంలోకి పరిచయం అయినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అంటే సాధారణమైనటువంటి ఈ యొక్క కలయిక మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మలుపు అనేది తీసుకురాబోతుంది అన్నమాట. అయితే ఎలాంటి మార్పు అనేది రాబోతుంది అనేది కూడా తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాత్రి సమయంలోపు మీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ఊహించినటువంటి నాంది అనేది పలకబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే సహజంగానే మీరు మానవతావాదులు. కొత్త వ్యక్తులతో కలవడానికి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి మీరు ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉంటారు. అయితే గత కొంతకాలంగా మీరు ఎవరిని నమ్మాలో తెలియక అంటే అనుమానంలో పడిపోతూ వస్తున్నారండి. అంటే పాత పరిచయాలు మరలా బాధ పెట్టడం వలన కూడాను మీరు కొత్త వారిని కూడా ఎవరినైనా కానీ నమ్మాలి అంటే చాలా రకాలుగా అనుమానిస్తూ ఉంటున్నారనమాట. అయితే ఈ రోజున ప్రకృతి మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిని అయితే మీ యొక్క జీవితంలోకి తీసుకురాబోతుంది అని చెప్పుకోవాలి. అయితే ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని, మీ యొక్క పనితీరును పూర్తిగా మార్చగలిగేటువంటి శక్తి అయితే ఆ యొక్క వ్యక్తికే ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. గత కొన్ని నెలలుగా మీరు ఒక సమస్యతో ఒంటరిగా పోరాడుతూ ఉండవచ్చు. అయితే అది అంతా కూడా ప్రధానంగా ఒక వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, వ్యక్తిగత సమస్య కూడా కావచ్చు. అంటే నాకు కూడా అండగా నిలబడేటువంటి వారు లేరా అని చెప్పేసి అయితే భగవంతుని వైపు చూస్తూ ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నటువంటి క్షణం కూడా ఉండవచ్చు కదండి. అయితే మీ యొక్క శ్రమకు అంటే ఎవరైతే మీకు ఒక శత్రువు అనేటువంటి వాళ్ళు ఉన్నారో వారికి కూడా ఈ రోజు నిద్రపోయేటువంటి అవకాశాన్ని కూడా మీరైతే కల్పించారు. ఎందుకంటే మీ కాళ్ళ దగ్గరకు వచ్చేటువంటి ఆ యొక్క అవకాశాలు కూడాను కనిపిస్తున్నాయి. దారి తప్పు అనేది తెలుసుకుంటారు. అలాగే మిమ్మల్ని క్షమాపణ కూడా వేడుకునేటువంటి రోజుగా ఈ రోజైతే గుర్తింపు, అలాగే మీకు మానసిక పరంగా మంచి ప్రశాంతతను కూడా కలిగించేటువంటి రోజుగా ఈ రోజు అయితే శుక్రవారం కావడం వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా శుభాలు అనేవి అయితే మీకు తప్పకుండా మీ కళ్ళ ఎదుటిగానే కనిపించినట్లుగా అనిపిస్తుంది. నిద్ర లేచింది మొదలు ఉదయం నుండి మీ యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎటువంటి చికాకులు లేకుండా, ఎటువంటి గందరగోళము లేకుండా, కోపం లేకుండా మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజున కొత్త రూపంలో మిమ్మల్ని మీరు చూసుకున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఒక సంచలనమైనటువంటి విషయం గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందామండి. రాత్రిలోపు మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరు, అసలు వారి యొక్క పరిచయం మీకు ఏ విధంగా జరుగుతుంది, ఇది అంతా కూడా వింటే మీరైతే నిజంగా ఆశ్చర్యపోతారు. అంటే ఈ రోజున మీకు ఒక ప్రయాణంలో లేదంటే ఏదైనా కానీ సోషల్ మీడియా వేదిక ద్వారానో లేదంటే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారానో అమూల్యంగా ఈ రోజున మీకు ఒక పరిచయం అనేది ఏర్పడవచ్చు. అయితే మరి ఆ యొక్క వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తి యొక్క అంతా కూడా ప్రభావవంతమైనటువంటి మాటలు, అలాగే వారు ఇచ్చేటువంటి సలహాలు మీకు చాలా అంతా కూడా వినూతనంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. రాత్రిలోపు ఆ యొక్క వ్యక్తి మీకు అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి గురువులాగా మీ యొక్క మనసుకు అంతా
ఇదంతా కూడా కనిపిస్తుంది అనమాట. అయితే రాత్రిలోపు ఈ యొక్క సమయంలోపు ఆ వ్యక్తి మీకు ఈ యొక్క సందేశం పంపడము, లేదంటే వారు మిమ్మల్ని నేరుగా కలవడం లాంటివి కూడా జరుగుతాయి. వారి యొక్క మాటలు విన్నప్పుడు మీకు ఒక వ్యక్తి కోసమే కదా నేను ఇన్నాళ్ళు కూడా ఈ విధంగా వేచి ఉన్నది అన్నట్లుగా మీ యొక్క మనసుకు కూడా అనిపిస్తుంది. మరి మీకు ఉన్నటువంటి ఆ యొక్క మొండి సమస్యకు చిటికెలో పరిష్కారం కూడా దొరుకుతుంది. అలాగే ఆ వ్యక్తి మీ యొక్క పాత జీవితంలో సంబంధం కూడా ఉండి ఉండవచ్చు. భవిష్యత్తుకు వారు దిక్చూచిలా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఈ రోజునైతే మీకు కనిపిస్తున్నాయి. లేదా కొందరికైతే వ్యాపార నిమిత్తం వ్యాపార ఒప్పందం వంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఆ వ్యక్తి యొక్క మీ యొక్క జీవితంలో కీలకంగా ఉంటుందన్నమాట పాత్ర అనేది. అయితే ఆ వ్యక్తి అలాగే లాభాలు చాలా ఉంటాయండి ఆ వ్యక్తి వల్ల జరిగేటువంటి మేలు కూడా మీరు తప్పకుండా ఈ రోజునైతే పొందుకోబోతున్నారు. అయితే ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున శత్రువుల యొక్క ఆట కూడా ముగించబోయేటువంటి రోజు అని కూడా చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ యొక్క వ్యక్తులు తప్పకుండా వారు చేసినటువంటి గతంలో వారు చేసినటువంటి తప్పులు తప్పకుండా తెలుసుకొని వారైతే మీ దగ్గరకు వచ్చే క్షమాపణలు కూడా వేడుకుంటారు. ఇక ఈ రోజున మీరు పడినటువంటి కష్టానికి వడ్డీతో సహా ప్రతిఫలం దక్కేటువంటి రోజుగా భగవంతుడు ఈ రోజున మీకైతే మంచి మార్పును ఇవ్వబోతున్నాడు. మరి ఈ రోజున శుక్రవారం నాడు లాభస్థానం అనేది ఎక్కువగా శుక్రుడి యొక్క శుభ దృష్టి అనేది కూడా మీ పైన ఎక్కువగా కనిపిస్తుందండి. అలాగే ఈ రోజున సంపద అనేది కూడాను అనిపించుకోవచ్చు అనమాట. అంటే ప్రదోష కాలానికి ఈ రోజున మీకు అనేక రకాలుగా లాభాలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ రోజున ఈ యొక్క సమయంలో మీకున్నటువంటి శని దోషాలు కూడా తొలగిపోయేటువంటి రోజు అనమాట. మీ యొక్క నిలకడమైనటువంటి బంధాన్ని కూడా ఒక పరిచయాన్ని ఈ రోజున మీరైతే పొందుకోబోతున్నారు. ఇది అంతా కూడా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అతీంద్రియమైనటువంటి గొప్ప యోగం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున అపరిచిత వ్యక్తులు కూడా మీకు ఆప్తులుగా మారేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే దీనివల్ల లాభాలు ఏంటంటే మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవుతుందండి. ఆర్థికంగా స్థిరపడినటువంటి మీకు ఒక గొప్ప అవకాశం కూడా లభించేటువంటి రోజు. ఇక మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి గందరగోళం తొలగిపోయి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఆ యొక్క వ్యక్తిని చూసి మొదట మీరు అనుమానించవచ్చు, అవమానించుకోవచ్చు. ఆ యొక్క అతి జాగ్రత్త వలన ఈ యొక్క పరిచయాన్ని మీరైతే దూరం చేసుకునేటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు శుక్రవారం రోజున వచ్చేటువంటి ప్రతి ఒక్క కొత్త అవకాశాన్ని కూడా మీరు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా సానుకూలంగా ఉంచండి. వారిని ఎక్కడా కూడా తృణీకరించి ముఖ్యంగా మీరైతే రాత్రి సమయంలోపు ఆ యొక్క అదృష్టము వ్యక్తి మీ యొక్క జీవితం నుండి తప్పకుండా బయటకు వెళ్లకుండా ఉండాలి అంటే ఈ రోజున ఖచ్చితంగా పాటించవలసినటువంటి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన అండి. మరి అమ్మవారికి ఈ రోజున ఏ విధంగా పూజ చేయాలి అంటే అమ్మవారికి దీపారాధన చేసుకోవాలి. శుక్రవారం రోజున కాబట్టి అమ్మవారితో ఎంతో విశేషంగా చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఉదయాన్నే సూర్యోదయం నుండి సూర్యాస్తమయంలో తప్పకుండా ఇంట్లో దీపం అనేది వెలిగించుకోవడము, ఆవునేతితో దీపం వెలిగించి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరాన్ని పఠించడం, దీనివల్ల సాత్విక వ్యక్తులు మీకైతే పరిచయం అవుతారనమాట. మీ వైపు రారు, ఆకర్షితులు అవుతారనమాట వారు. అలాగే ఈ రోజున రాత్రి సమయంలో వారితో మాట్లాడినా కూడా చక్కగా చిరునవ్వుతో ప్రశాంతంగా మాట్లాడండి. కోపాన్ని అనుమానాలను పక్కన పెట్టండి. అలాగే ఈరోజు శుక్రవారం నాడు తెలుపు లేదంటే నీలం రంగు దస్తువులను అయితే ధరించండి. ఇవి అంతా కూడా మీ యొక్క జీవితంలో పాజిటివ్ ఎనర్జీని పెంచడంలో మీకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఈ రోజున ఈ యొక్క పరిచయాలు అనేవి కూడా పూర్వజన్మ సుకృతం వల్ల జరిగేటువంటి పరిచయాలు అనమాట. కాబట్టి ఈ రోజున జరిగేటువంటి ఆ యొక్క పరిచయం ఒక వ్యక్తికి ఒక సంబంధాన్ని మీకు దగ్గర చేసేటువంటి గొప్ప అవకాశం ఇచ్చేటువంటి రోజు. మరి ఈ యొక్క అవకాశాన్ని మీరు తప్పకుండా అందిపుచ్చుకోనండి. మీ జీవితంలో మరలా కొత్త కాంతులు వెలిగిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడాను మీ నుండి కూడా ఆ యొక్క భగవంతుడిని వేడుకున్నాను. అయితే ఈ రోజున మీరు ముఖ్యంగా చెప్పవలసినటువంటి కొన్ని పనులు, పాటించవలసినటువంటి విధి విధానాలు, జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ రోజున మీరు తప్పకుండా కుటుంబంలో ఆనందకరమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయండి. కుటుంబంలో అంటే ఆనందకరమైనటువంటి వార్తలు అంటే మీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు ఏ విధంగా ఎదురు చూసినటువంటి ఒక శుభవార్త అయి ఉండవచ్చు. అలాగే ఈ రోజున మీరు మీ యొక్క ప్రాణాల విషయంలో అంటే మీ యొక్క ప్రయాణాల విషయంలో ఒక చిన్న చిన్న ప్రయాణాలు కూడా ఈ రోజున మీకు బాగా అనుకూలంగా ఉంటాయి. స్నేహితులతో సమయం అనేది గడపడము, అలాగే ఎంతో ఉత్సాహంగా మీరైతే ఉండడానికైతే ఈ రోజున మీ యొక్క స్నేహితులతో సమయం అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఈ రోజున ఉదయం నిద్ర లేవగానే సూర్య భగవానికి ఆర్ఘ్యం సమర్పించడం, ఆర్ఘ్యం అంటే నీటిని సమర్పించడం అండి. అలాగే ఈ రోజున గోధుమలు ఎవరికైనా కానీ దానము అనేది చేయండి. అలాగే తెల్లని వస్తువులు అంటే తెలుపు రంగులో ఉండేటువంటి అన్నాన్ని అలాగే పాలను, బియ్యాన్ని, వీటి అన్నిటిని కూడాను ఎవరికైనా కానీ నిజంగా బాగా ఎవరికైనా కానీ అత్యంత అవసరమైనటువంటి పరిస్థితులు అవి అన్నీ కూడా లేవు అని చెప్పేసి బాధపడేటువంటి వారి పేదవారికి వాటిని అయితే తప్పకుండా మీ వంతుగా దానము అనేది చేయడం వలన కూడాను మీ
మీకు ఎన్నో శుభ ఫలితాలను అయితే కలుగుతాయి అన్నమాట. అలాగే కాకులకు ఈ రోజున ఆహారం అనేది పెట్టండి. వృద్ధులకు మీ వంతుగా ఏదైనా కానీ సహాయం అనేది చేయండి. ఇక ఈ రోజున ఉద్యోగము లేదంటే వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలతో అయితే మీ యొక్క మనసుకు అయితే వస్తాయన్నమాట. అయితే ఆరోగ్యం పైన తగినటువంటి శ్రద్ధను అనేది పెట్టుకోవాలండి. ముఖ్యమైన నిర్ణయం కొంచెం ప్రశాంతంగా తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అలాగే ఈ రోజున తప్పకుండా మీకు అంటే ఓర్పుగా ఉండాల్సిన సమయం అనేది చెప్పుకోవాలి. ఏ విషయంలోనైనా కానీ కోపంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు అనేవి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ విధంగా ఈ రోజున జాగ్రత్తలు అనేవి తీసుకునేటువంటి నిర్ణయాలు ఓర్పును భగవంతుడైతే మీకైతే ఖచ్చితంగా గమనిస్తాడని చెప్పేసి అయితే మీరైతే తెలుసుకోవాలండి. ఇక మీరైతే అంటే మీకు ఉన్నటువంటి సంబంధాలు అనేవి మెరుగుపడతాయి. అలాగే ఈ రోజున 10 నిమిషాలైనా కానీ ధ్యానం అనేది చేయడం వల్ల మీ యొక్క మనసు అనేది మరింత ఎక్కువగా ఉత్సాహంగా మారుతుంది. అలాగే మీకు మానసిక పరమైనటువంటి మనశ్శాంతి కూడాను పెరుగుతుందన్నమాట. అలాగే ఈ రోజున ఏదైనా కానీ పెద్దల నుండి తీసుకునేటువంటి ఆశీర్వచనాలు అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయండి. అటు ఆలోచనాత్మకంగా కావచ్చు, అలాగే ఉద్యోగ పరంగా కూడా కావచ్చు, లేదంటే కుటుంబ పరంగా ధన విషయాల్లో ఏదైనా కానీ సలహా కావచ్చు. పెద్దల నుండి అయితే మీరైతే తప్పకుండా వారికి ఏదో ఒక విషయం అనేది తెలుస్తుంది కాబట్టి వారిని అడిగి మంచి చెడు విషయాల గురించి అయితే వారితో అంతా కూడాను పంచుకోండి. అలాగే వారి ద్వారా వచ్చేటువంటి చిన్న సలహా అలాగే దాన్ని ఈ రోజు అయితే మీకు చాలా బాగా మీ యొక్క జీవితానికి అంతా కూడాను ఉపయోగపడుతుంది. అలాగే మీ యొక్క మనసులో మీ యొక్క ప్రతిభను కూడా గుర్తించేటువంటి రోజుగా కనిపిస్తుందండి. అంటే మీరు చేస్తున్న పనిలో మీ యొక్క పై అధికారులు కావచ్చు, లేదంటే సహోద్యోగులు కావచ్చు, మీ యొక్క పనితీరును బాగా చూసి మెచ్చుకుంటారనమాట. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి శ్రమకు ఈ రోజున మంచి గుర్తింపును పొందేటువంటి అవకాశంగా కూడా ఈ రోజు అయితే బాగా కనిపిస్తుంది స్పష్టంగా. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా సమతుల్యాన్ని మెయింటైన్ చేయండి. ఇక ఉద్యోగ కుటుంబ ధనానికి సంబంధించిన విషయాల్లో సమతుల్యతను అయితే తప్పకుండా మెయింటైన్ అనేది చేసుకోండి. శాంతంగా ఆలోచించండి. మంచి మంచి నిర్ణయాలను మరి ఈ రోజున ఈ యొక్క రాశివారు మీ యొక్క పనుల్లో తగినటువంటి జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మాటల్లో ఓర్పు అనేది తప్పకుండా అవసరమండి. ఇక ప్లానింగ్తో ముందుకు వెళ్తే మంచి మంచి ఫలితాలు అయితే మీకైతే ఖచ్చితంగా కనిపిస్తాయండి. అలాగే ఈ రోజున లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఓం శుక్రాయ నమః అనేటువంటి ఈ యొక్క నామాన్ని కూడా పఠించుకోవడం వల్ల కూడాను చాలా ముఖ్యమండి. మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున మీకు జీవితంలో జరగబడిన పూర్తి అంశాలన్నీ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనేసి అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.